ఈరోజు టెర్రస్ మీద వచ్చిన టమాటాలు. ఈవేళ పచ్చి టమాటాలు ఈ పండు టమాటాలు వేసి రూట్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. బాగున్నాయి కదా. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇప్పుడు నేను మా టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చిన ఈ టమాటాస్ ఉన్నాయి కదా, పచ్చి టమాటాస్తో ఈ పండుని ఇవేమో పక్కకు తీసేస్తాను. అంటే మనం దోరగా ఉన్న కాయలు కోసి తెచ్చుకుంటే ఇవి కిందకి తెచ్చి మనం ఫ్రిడ్జ్లో కాకుండా విడిగా పెట్టుకుంటే ఇలా పండుతున్నాయి. అందుకని అవి పక్కన పెట్టేసి ఓన్లీ పచ్చి టమాటాలతో నేను చట్నీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా కావాలి. దీనిలో ఇంకేం అక్కర్లేదు, చింతపండు అది అక్కర్లేదు. ఎందుకంటే ఇవి పచ్చి టమాటాలు చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. అందుకని ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 10 టమాటాలు తీసుకున్నాను. చూడండి, కొన్ని పల్లీలు తీసుకున్నాను. ఫస్ట్ మనం పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని దీన్ని వేయించుకుంటూ ఉన్నప్పుడే అదే పొజిషన్లో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైనా మీకు పచ్చి టమాటాలు దొరికితే లేదు, మీకు టెర్రస్ మీద కానీ పండుగ అవి ఇలా చెయ్యండి, చాలా బాగుంటుంది. ఇవి టమాటాలు ముక్కలు చేసి అప్పుడు వేసుకుందాం. చూడండి, టమాటా ముక్కలు వేసాను. ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఉప్పు వేసుకుందాం, త్వరగా మగ్గుతుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాం, పచ్చి కరివేపాకు. ఒక 3 నిమిషాలు అలాగా మగ్గనిద్దాం. ఓకే, ఒక స్పూను జీలకర్ర వేసాను. ఇప్పుడు స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసాను. ఒక 5 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసాను అన్నమాట.
2 నిమిషాల తర్వాత, అంటే టమోటాలు పచ్చిమిర్చి అన్నీ చల్లారిన తర్వాత చట్నీ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగ వేయించుకున్న ఈ టమోటాలని మనం మిక్సీ జార్లో, చల్లారిపోయినాయి కాబట్టి మిక్సీ జార్లో వేసుకుని చక్కగా చట్నీ చేసుకున్నాం. అంటే ఉప్పు వేసాం కదా, చూడండి అడుక్కు పట్టేసింది. ఈ చట్నీ పలావు, బిర్యానీ, తర్వాత బగారా రైస్, దోశ, ఇడ్లీ, ఉప్మా, రైస్ అన్నిటిలోకి, ప్రతి దానిలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. చూడండి ఇలాగా బాగా నలిగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు మనం వేసేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఒకవేళ ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు ఏం చేస్తారంటే ఉల్లి వెల్లుల్లి మానేసేసి ఈ పచ్చడి నలిగేటప్పుడు మాత్రం ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. చివరికి ఇలా రెడీ అయింది పచ్చి టమాటో పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు నమ్మరు, ఇది చాలా పుల్లగా ఉంటుంది. ఎందుకంటే టమాటాలు పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి. ఎవరైనా ఇది పచ్చి టమాటాలో పచ్చడి అంటే ఎవరో నమ్మరు, ఎందుకంటే పుల్లగా ఉంటుంది, పులుపు వేసాము అనుకుంటారనమాట. ఓకేనా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సైడ్ డిష్గా బాగుంటుంది, రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది, ఇడ్లీ దోశ అన్నిటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు పచ్చి టమాటాలు దొరికితే ఇలాగ ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ చట్నీకి ఒక 2 స్పూన్లు పల్లీలు, 2 రెమ్మల కరివేపాకు మాత్రం మస్ట్, తప్పనిసరిగా వెయ్యాలి. ఓకేనా, మంచి టేస్ట్లో ఉంటుంది. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, బోండా, మైసూర్ బోండా. ఇప్పుడు వేస్తాను చూడండి.